సో అంటే మీ కెరీర్ స్టార్ట్ అయిందంటే ఎన్ని ఇయర్స్ అని చెప్తారు? సో నేను నార్మల్గా ఏంటంటే మాస్టర్ అయ్యి 2017లో మాస్టర్ అయ్యాను. దానికి ముందు 2015లో డాన్సర్ కార్డు తీసుకున్నా, 2017లో మాస్టర్ అయ్యాను. సో అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అంటే ప్రతి దగ్గర ఏంటంటే అవకాశాలు అంత ఈజీగా రావు. ఆబ్వియస్లీ. సో మనం మన కష్టాన్ని నమ్ముకుంటూ మనం ముందుకెళ్తే డెఫినెట్గా మనం రీచ్ అవుతాం 100%. అంటే పక్కనవాడు ఏం చేస్తున్నాడు అని పట్టించుకోకుండా మనం ఏం చేస్తున్నాం అని తెలుసుకుంటే చాలు. అది ఇంపార్టెంట్. ఓకే, నేను అది బిలీవ్ చేస్తాను. సూపర్. అయితే సో ఇప్పుడు మీరు మార్కెట్లో అంటే ఈ మూవీ ఇండస్ట్రీలో చూస్తే ఇప్పుడున్న ఫామ్లో మీతో పాటు ఇలానే శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంటుంది ఇప్పుడు ఇంత షార్ట్ స్పాన్ అని చెప్పను, కొంచెం అంత పెద్ద ప్రాజెక్ట్స్ చేయడం ఇంత తొందరగానే అంటే ఏంటి? అదే అంటున్నా, ఆ తొందరని చాలా మంది అనుకుంటారు. బట్ ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్ చాలా స్టోరీ ఉంటుంది, చాలా ఉంటుంది 100%. ఇప్పుడు నేను 2015లో కార్డు తీసుకునేటప్పుడు నేను మాస్టర్ అవ్వడానికి ఇంకో 2 years ఉందంటే నేను బ్యాక్గ్రౌండ్ ఏం వర్క్ చేయాలో చేసేవాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఏరియాలో ఒక ఆఫీస్ ఉంది అని తెలిస్తే ఆ ఏరియాలో ఎక్కడ ఉండేది అనేది నాకు ఐడియా లేదు. బట్ ఒక బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అన్న ఇక్కడ ఆఫీస్ ఉందంట, మూవీ ఆఫీస్ అంటే ఎవరికి తెలుసు? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఎవరైనా వాచ్మెన్ అంటే మాకు తెలియదయ్యా అని అంటారు. నేను చాలా మార్నింగ్ మణికొండ మార్నింగ్ ఒక 10 o'clock వెళ్తే ఈవినింగ్ 5 or 6 అయ్యేది ఆ చుట్టుపక్కల. సో కొరియోగ్రాఫర్స్ కూడా ఇలా వెళ్ళి మూవీ ఆఫీసెస్ వెళ్ళి ఇలా ఆఫ్ కోర్స్ డెఫినెట్గా ఒక ఆర్టిస్ట్ అవ్వని, ఒక కొరియోగ్రాఫర్ అవ్వని, ఎవరైనా సరే కష్టపడాలి. ఎవరైనా ఆఫీసుల చుట్టూ తిరగకపోతే ఎవరికి ఈజీగా రాదు. ఈరోజు నాకు ఒక ఆఫీస్ నుంచి నేను వెళ్ళకుండానే నాకు ఒక కాల్ వస్తుందంటే నేను బ్యాక్ సైడ్ నేను ఇంతకు ముందు నేను నా సర్కిల్ నేను ఎంత ఫామ్ చేసుకున్నా నాకు తెలియదు.